హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా రూమ్కి వచ్చినప్పుడు నాకు డైరెక్ట్గా ఈ మోల్డెడ్ క్లే ఇంకా ఏం కనిపించిందంటే ఈ హైలైటర్స్. అయితే ఆ ఐస్ క్రీమ్ షేప్లో ఉన్న హైలైటర్స్ చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటిదంటే నేను దీంతో ఒక ఐస్ క్రీమ్ చేద్దామని. అయితే ఇప్పుడు చేద్దాము. లెట్స్ ట్రై ఇట్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ రేజిన్ ఇంకా క్లే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. నేను ఒకటే ఐస్ క్రీమ్ తయారు చేస్తాను, ఎందుకంటే నేను ఒకదాన్నే తినేది తయారు చేయట్లేదు, అట్లా అనుకోకండి. మోల్డెడ్ క్లేతో తయారు చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాము. తర్వాత దీనికి షేప్ ఇచ్చి మనం కలర్ చేద్దాము. తర్వాత మీ దగ్గర వార్నిష్ ఉంటే వార్నిష్ పెట్టండి, లేకపోతే నా దగ్గర వార్నిష్ లేదు, అందుకని నేను ట్రాన్స్పరెంట్ నెయిల్ పెయింట్ పెడతాను ఇప్పుడు, అంతే. సో ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, దీన్ని మనం మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి షేప్ ఇద్దాం మనము. సో ఫ్రెండ్స్, మనం ఎట్లాగో దీనికి షేప్ ఇస్తున్నామని నేను ఎప్పుడు ట్రాన్స్పరెంట్ షీట్ యూస్ చేస్తాను దీని మీద పెట్టుకోవడానికి. మీ టేబుల్కి ఏమంటుందంటే ఈ ఐడియా బెస్ట్, ఎందుకంటే పెయింట్ కూడా ఉంటుందంటే దీని మీద ఒక దాని మీద పెయింట్ చేసుకోవచ్చు మీ థింగ్స్ని, ఇంకొక దాని మీద మీరు ఈ మోల్డెడ్ క్లేని షేప్ ఇవ్వచ్చు. నా టేబుల్కి ఏమంటుందంటే నేను ఇదే ట్రిక్ యూస్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని డౌన్ పార్ట్ చేద్దాము, నెక్స్ట్ అప్ పార్ట్ చేద్దాము. మీరు ఫస్ట్ డౌన్ అయినా ఫస్ట్దైనా చేయొచ్చు. నేను ఫస్ట్ డౌన్ చేస్తాను, ఎందుకంటే డౌన్ది ఈజీ ఉంది, ఫ్రంట్ది కొంచెం హార్డ్ లాగా ఉంది, అందుకని ఫస్ట్ నేను డౌన్ది చేస్తున్నా. సో ఫ్రెండ్స్, దీనిది డౌన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేద్దాం దీనిది, ఐస్ క్రీమ్ది. సో ఫ్రెండ్స్, దీనికి మనం షేప్ ఇచ్చేసినాము, బాగాలేదు కదా, రిజల్ట్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు, అందుకనే నెక్స్ట్ వీడియోలో మనం దీనికి కలర్ ఇద్దాము. బాయ్ బాయ్.